ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం వచ్చినాము. ఇది చివరి భాగము, 17th పార్ట్, 17th సెషన్ ఇది. సో వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్ ద బుక్ ఆఫ్ రోమన్స్. ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ లాస్ట్ సెషన్. దెన్ బిడ్డలారా, వి హావ్ ఫినిష్డ్ టిల్ చాప్టర్ 15. ఒకసారి 16వ అధ్యాయానికి మనము తిరిగి వెళ్దాం. ఈ 16వ అధ్యాయం అంతా ఇట్ ఈస్ అబౌట్ పాల్స్ పర్సనల్ గ్రీటింగ్స్. అంటే ఫైనల్ ఎగ్జార్టేషన్ ఇస్తూ, హెచ్చరికలు ఇస్తూ, అంటే ఎవరెవరితోనైతే ఆయనకు పరిచయాలు ఉన్నాయో, ఎవరెవరితోనైతే సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరి గురించిన సాక్ష్యాలు ఆయనకు తెలుసో వాళ్ళు సంబోధిస్తూ ఒక్కొక్క పేరు తీసుకొని తను సంబోధించినట్లుగా మనము చూస్తున్నాము. అంటే పర్సనల్ గా ఆయన ఇచ్చిన గ్రీటింగ్స్ లోనికి మనమందరం వెళ్ళక ముందు ఇక్కడ ఒక హెచ్చరిక ఇచ్చినాడు, ఒక ఎగ్జార్టేషన్ ఇచ్చినాడు, ఒక వార్నింగ్ ఇచ్చినాడు. అది 16వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనము చూస్తా ఉన్నాము. దయచేసి ఒకసారి బైబిల్ తీయండి. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తాం. I urge you, brothers and sisters, to watch out for those who cause divisions and put obstacles in your way that are contrary to the teachings you have learned. Keep them away. ఇక్కడ పౌలు ఇక క్రైస్తవ సమాజానికి, సంఘానికి హెచ్చరిక ఎలా ఇస్తున్నాడంటే he started by urging them. బతిమలాడుతా ఉన్నాడు, మీరు మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సంఘాన్ని విడదీస్తారో, డివిజన్ పట్టుకొని వస్తారో, అడ్డుగోడలు పట్టుకొస్తారో, పడిపోయేటట్టుగా చేస్తారో, మేమేమైతే బోధ చేసినామో ఆ బోధకు విరుద్ధంగా వేరే బోధ తీసుకొచ్చి బోధను బట్టి గుంపులుగా విడదీస్తారో మీరు జాగ్రత్తగా ఉండండి. అట్లా విడదీసే వారికి మీరు దూరంగా ఉండండి. కీప్ అవే ఫ్రమ్ దెమ్. అటువంటి వారి నుంచి మీరు దూరంగా ఉండండి. అటువంటి వారు వాళ్ళు ఏసేకు వాళ్ళు సేవ చేయట్లేదు, వాళ్ళ సొంత కడుపులకు వాళ్ళు పరిచర్య చేస్తా ఉన్నారు. ఫర్ దర్ ఓన్ అపిటైట్, వాళ్ళ కోరికలు చొప్పున వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు క్రీస్తును బట్టి, క్రీస్తు కొరకు కాదు వాళ్ళు పరిచర్య చేసేది. క్రీస్తును సేవించు వారు ఆ యొక్క బోధను బట్టి అందరినీ కట్టేవారుగా ఉంటారు, కానీ మరో బోధను తీసుకుని వచ్చి కట్టబడుతున్న వారిని విడదీసేవారుగా ఉండరు. దేవుని బిడ్డలారా, మన సమాజంలో కూడా అటువంటి వారు వస్తారు. మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మనకి ఏదైతే బోధించబడిందో మనం సరిగా తెలుసుకుంటేనే వేరే వాళ్ళు వేరే బోధన తీసుకొచ్చి వాళ్ళ వైపున లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వివేచన మనకు ఎప్పుడు కలుగుతుందంటే, ఏదైతే మీరు మీ దాసుని దగ్గర, మీ నాయకుల దగ్గర దేవుడు నేర్పిస్తా ఉన్నాడో, ఏ బోధ అయితే మీరు ఆ బోధలో కట్టబడతా ఉన్నారో, మీరు శ్రద్ధ వహించి ఆ యొక్క మాటలను జాగ్రత్తగా తీవ్రంగా తీసుకొని కట్టుకునేవారైతే, కొత్తవారు ఎటువంటి బోధన తీసుకొచ్చినా, ఏ రకమైన బోధ తీసుకొచ్చినా కూడా అది ఏమాత్రము మీ దగ్గర ప్రభావము చూపించలేదు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, వాచ్ అవుట్. ఎవరు ఎట్లా వస్తారో తెలియదు, ఏ రకమైన బోధ తీసుకొని వస్తారో తెలియదు, సంఘాన్ని ఎట్లా చీల్స్తారో తెలియదు, వాళ్ళ చొప్పున వాళ్ళని తీసుకొని ఎట్లా వెళ్ళిపోతారో తెలియదు. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ ద పీపుల్ హు బ్రింగ్ డివిజన్. ఆ డివిజన్ తీసుకొచ్చే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వేరే బోధ తీసుకొచ్చి గుంపులుగా చేసుకొని వాళ్ళ వైపున తీసుకునే వెళ్ళవారిని మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళు క్రీస్తును సేవించేవారు కాదు, వాళ్ళ సొంత కడుపులను, అంటే వాళ్ళ సొంతం కోసం వాళ్ళు పనిచేసేవారు, కానీ క్రీస్తు ప్రతినిధులు కాదు. వాళ్ళు మంచి మాటలతో, అంటే ఎత్తేసే మాటలు, అప్రిషియేట్ చేసుకుంటా ఎత్తేసి, అంటే ఇంగ్లీష్ వర్డ్ అక్కడ ఏమని రాబడిందంటే ఫ్లాటరింగ్, అంటే మిమ్మల్ని మాటలతో ఫ్లాట్ చేసేస్తారనమాట. చేసి వాళ్ళు ఏం చేస్తారు, అమాయకమైన ఆ ప్రజల యొక్క మనసులను చెడిపి వాళ్ళు ఏం చేస్తారు, పడిపోయేటట్టుగా చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ 19వ వచనంలో ఏమంటాడు,
మీ యొక్క విధేయత విషయంలో అందరూ విన్నారు, నేను కూడా విన్నాను, నేను కూడా సంతోషిస్తున్నాను. ఇంకా మీరు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, మంచి విషయంలో అంటే మీరు జ్ఞానులుగా ఉండాలి, చెడుతనం విషయంలో అమాయకంగా అంటే దూరంగా మీరు ఉండేటట్టుగా మీరు ఉండాలి అని చెప్తూ, సమాధానకర్త అనే దేవుడు శీఘ్రమే సాతాన్ని మీ కాళ్ళ క్రింద చితగొట్టబోతున్నాడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డారా విశ్వాసులు మెలకుగా ఉంటారో, ఏ బోధ అయితే వాళ్ళకి బోధించబడిందో ఆ బోధకు తగ్గట్టుగా వాళ్ళ జీవితాల్ని కట్టుకుంటారో, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, జ్ఞానంగా నడుస్తారు. అప్పుడు సాతాను యొక్క కూక్తులను అది దేవుడు చలామణి కానివ్వడు. విశ్వాసులు జాగ్రత్తగా ఉండడం ద్వారా, జ్ఞానంతో నడవడం ద్వారా, వాక్యానుసారంగా కట్టబడడం ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంట, సాతాన్ యొక్క క్రియలను అణిచివేయబోతున్నాడు. సాతాన్ని విశ్వాసుల యొక్క పాదాల కింద అణిచివేసే స్థితిలోనికి తీసుకొని వస్తాడు. ఎప్పుడంటే విశ్వాసులు వాక్యంలో ఎదుగుతూ, ఆ వాక్య విషయంలో జ్ఞానంగా వ్యవహరిస్తూ, పాపానికి చెడుతనానికి దూరంగా ఉంటూ, ఏది మంచిదో దాన్ని గట్టిగా పట్టుకొని జ్ఞానంగా నడుస్తారో, అప్పుడు సాతానికి ఏమాత్రము చోటు ఉండదు. వచ్చి విడదీయడానికి, విశ్వాసులను చెడపడానికి, ఈ అబద్ధ బోధకులను తీసుకొని వచ్చి వాడు చెడపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు వానికి ఏమాత్రం అవకాశము ఇవ్వకూడదని పౌలు ద్వారా విశ్వాసులకు నేర్పిస్తున్నాడు. శీఘ్రమే మీరు ఈ రీతిగా నడవడం ద్వారా శీఘ్రమే సాతాను యొక్క తలను మీ పాదాల కింద అణిచివేస్తాడు, నలిపివేస్తాడని సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము చాలా ప్రశస్తమైంది. ఏ సువార్త అయితే మీకు బోధించబడిందో ఆ యొక్క సువార్తలో మీరు నిలకడగా ఉండాలని, ఎదగాలని, కట్టబడాలని, ఈ పరిశుద్ధ విశ్వాసంలో బహుగా కట్టబడుతూ ఎదగాలని పౌలు కూడా సెలవిస్తా ఉన్నాడు. ఆ సేవకులంగా మేము కూడా అదే హెచ్చరిక ఇస్తా ఉన్నాము. జాగ్రత్త. అంటే సొంతగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, సొంతగా నడిచేవాళ్ళు, అంటే వాళ్ళ అవసరతలను బట్టి మనను మ్యానిపులేట్ చేసి లేకపోతే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సాతాను చేత పంపించబడతారు. కానీ వాళ్ళని గుర్తించేది ఎట్లా? ఏదైతే మీకు బోధించబడిందో దాంట్లో మీరు నిలకడగా ఉంటూ, కనిపెట్టుకుంటుంటూ, జాగ్రత్తగా ఉండడం ద్వారా వారికి ఏమాత్రము చోటు కలగదన్న సంగతిని మీరు జ్ఞాపకము తెచ్చుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. చివరిగా ఆయన యొక్క చివరి అధ్యాయంలో గ్రీటింగ్స్ చెప్తూ ఈ యొక్క హెచ్చరిక ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము. చూడండి, ఆయన గ్రీటింగ్స్ ఎలా ఇస్తున్నాడు, ఎవరెవరికి గ్రీటింగ్స్ పంపిస్తా ఉన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి అట్లా మాట్లాడుతున్నాడో మనం చూడడానికి ప్రయత్నము చేద్దాము. మొట్టమొదటిగా ఈ 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సిస్టర్ గురించి, సహోదరి గురించి మాట్లాడుతున్నాడు. పరిచారకురాలైన ఫోబే అనే ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ఏ సంఘానికి చెందిన విశ్వాసురాలు ఈ సహోదరి అంటే, కేంక్రియా అనే సంఘానికి చెందిన ఒక విశ్వాసురాలు, అంటే సేవకురాలు, పరిచారకురాలు అని మాట్లాడుతున్నాడు. అయితే ఆమెని ఎలా వీళ్ళు రోమాలో ఉన్న విశ్వాసులు స్వీకరించాలో మాట్లాడుతున్నాడు. అంటే ఒక సేవకుడిని ఎట్లా స్వీకరిస్తారో, యోగ్యంగా ఎంచి ఎలా స్వీకరించి సహాయపడతారో, అవసరతలు తీరుస్తారో, ఆ రీతిగా ఈ ఫోబే అనే స్త్రీని మీరు కూడా స్వీకరించాలి అని గ్రీటింగ్స్లలో తెలియజేస్తాడు. ఎందుకు అంటాడంటే, ఈమె ద్వారా అనేకులు దీవించబడ్డారు, దాంట్లో నేను కూడా దీవించబడ్డాను. ఆమె సహాయకురాలుగా ఉన్నది. ఆమెని యోగ్యంగా భావించి మరి స్వీకరించండి. ఆమెకి ఏం కావాలో చేయండి, వాళ్ళకి ఏం సహాయం కావాలో అవసరతను తీర్చండి. మీ మధ్యలో ఒక సేవకుడిని మీరు ఎలా స్వీకరిస్తారో
ఆమెను స్వీకరించండి అంటున్నాడు. దేవుని బిడ్డారా, ఆ ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎలా పని చేస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ద్వారా అనేకులు మేలు పొందినారు అని మాట్లాడుతున్నాడు. దాంట్లో నేను కూడా మేలు పొందినాను అని మాట్లాడుతూ ఆ స్త్రీని యోగ్యంగా ఎంచి మీరు స్వీకరించి సహాయం చేయండి అని ఒక సాక్ష్యం చెప్తున్నాడే. దాని బిడ్డలారా, ఇటువంటి సాక్ష్యము మనము మన సంఘంలో మన మధ్యలో ఉన్న స్త్రీల గురించి దేవుడు అంటే సేవకుల ద్వారా అటువంటి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడా? ఈమెను మీరు యోగ్యంగా ఎంచండి, ఎందుకంటే ఈమె ప్రయాసపడిన వ్యక్తి, కష్టపడిన వ్యక్తి, మేలు చేసిన వ్యక్తి. ఆ యొక్క యోగ్యంగా ఎంచండి, ఆమెని చక్కగా మీరు స్వీకరించండి అనే సాక్ష్యము చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మన సాక్ష్యం ఎలాగుంది, ఆమె సంఘంలో ఉన్న పాత్ర ఎలా పోషిస్తుందో పౌలు దాన్ని గుర్తించి, ఎలా ప్రయాసపడుతుందో గుర్తించి ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నాడే. దేవుని బిడ్డలారా, నాయకత్వము వేరు, అంటే పురుషులకు దేవుడిచ్చే నాయకత్వం వేరు, కానీ దేవుడు స్త్రీలను వాడుకోడా? స్త్రీల గురించి దేవునికి ఉద్దేశం లేదా? ఇక్కడ చూడండి, ఆ యొక్క కేంద్రీయ సంఘంలో ఉన్న ఆ స్త్రీ ఎలా వాడబడుతుందో, ఏ రీతిగా దీవిస్తా ఉందో, ఇతరులు ఎలా మేలు పొందుతున్నారో, పౌలు ఎలా మేలు పొందుతున్నాడో ఒకసారి చూడండి. లెట్ us learn this lesson and let us be active in our church. మన సంఘంలో యాక్టివ్ గా ఉన్నాము, మనము ఏం చేయగలుగుతామో అది చేద్దాము, మన ద్వారా ఇతరులకు మేలు కలిగేటట్టుగా మనం నిలబడదాము, సేవకులకు ఏమైనా అవసరం ఉంటే మనం నిలబడదాము. దేవుని బిడ్డలారా, ఆ రకంగా సమర్పించుకోవడం ద్వారా ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. చూడండి, కేన్ క్రియలు ఉన్న వ్యక్తి ఇప్పుడు రోమా వరకు వచ్చేసింది ఆమె సాక్ష్యము. పౌలు ఆమె గురించిన సాక్ష్యము రోమీలకు చెప్తున్నాడు, ఆమెను ఇలా స్వీకరించండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మంచి జీవితం మనం జీవిస్తామో మంచి సాక్ష్యాన్ని కూడా మనము కలిగి ఉండగలుగుతాము. హల్లెలూయా. ఈ దినాలలో స్త్రీలు ఎలా సమర్పించుకుంటున్నారు, దేవుని పరిచర్యలో ఎలా సమర్పించుకుంటున్నారు. చూడండి, మరొక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. ఆమె పేరు మేరీ అంట. గ్రీట్ మేరీ హూ వర్క్ హార్డ్ ఫర్ యూ. ఇప్పుడు రోమాలో ఉన్న ఆ మేరీ గురించి పౌలుకి తెలుసు. ఆమె ఎంతగానో ఆ రోమాలో ఉన్న విశ్వాసుల మధ్యలో ఈ స్త్రీ కష్టపడుతూ పనిచేస్తున్నదనే సాక్ష్యం చెప్తున్నాడు. హూ వర్క్ హార్డ్ అంటలేడు, వెరీ హార్డ్ ఫర్ యూ. మీకోసము బహుగా కష్టపడిన స్త్రీని గ్రీట్ చేయండి అంట. దేవుని బిడ్డలారా, మనము కష్టపడవలసిన అవసరం ఉంది. కేవలము పని చేయడమే కాదు, మనం కష్టపడి దేవుని రాజ్యంలో పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క అధ్యాయంలో స్త్రీల గురించి ఎంత మాట్లాడుతున్నాడు. ఈ గ్రీటింగ్స్లలో ఎక్కువ శాతము స్త్రీల గురించే మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత చూడండి, ఈ యొక్క 12వ వచనంలో గ్రీట్ ట్రైఫీనా అండ్ ట్రైఫోజా. వీళ్ళ పేర్లు మనం విన్నప్పుడు వీళ్ళు మగోళ్ళ ఆడోళ్ళ మనకు డౌట్ రావచ్చు, కానీ కింద మనం చదివినట్లయితే దోస్ విమెన్ హూ వర్క్ హార్డ్ ఇన్ ద లార్డ్. అరే, ఈ యొక్క ట్రైఫీనా గాని ట్రైఫోజా, ఈ ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతో కష్టపడి ప్రభునందు పని చేయించున్నారు అని సాక్ష్యం ఇస్తున్నాడే. దేవుని బిడ్డలారా, మనకేమైనా సాకు చెప్పడానికి ఏమైనా ఏమైనా కారణాలు ఉన్నాయా? వై ఆర్ వి నాట్ వర్కింగ్? వై ఆర్ వి నాట్ వర్కింగ్ హార్డ్? వై ఆర్ వి నాట్ వర్కింగ్ వెరీ హార్డ్? ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళ జీవితాలను తీసుకొని అక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు, గ్రీట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనము పని చేయాలి, కష్టపడి పని చేయాలి, మరి ఎక్కువగా కష్టపడి పని చేయాలని చెప్తున్నాడు. వీళ్ళ సాక్ష్యం ఏంటిది? మనం ఎందుకు పని చేయకూడదు? మనం చేసే పని నిజంగా కష్టపడుతున్నామా, ప్రయాసపడుతున్నామా,
మరి ఎక్కువగా కష్టపడుతున్నామా? ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడే, పురుషుల గురించి కాదు. సంఘాలలో వాళ్ళు ఎట్లా యాక్టివ్గా ఉన్నారో చూడండి. మనం ఎలాగున్నాము, మన యాక్టివిటీ ఎలా ఉంది? నిజంగా ప్రభు కోసము అంత కష్టపడి పని చేయించున్నామా మనము? ఇక్కడ చూడండి 12వ వచనంలో ట్రైఫీనా అనే స్త్రీ, ట్రైఫోసా అనే స్త్రీ, వాళ్ళు ఎంతగానో ప్రభునందు కష్టపడతా ఉన్నారు. అక్కడికి ఆగిపోయినాడా? తర్వాత అదే వచనంలో కింద చూడండి, క్రీట్ మై డియర్ ఫ్రెండ్, నా సహోదరి అయిన పర్సిస్, ఆమె కూడా ఒక స్త్రీయే. అనదర్ ఉమెన్ హూ వర్క్ వెరీ హార్డ్ ఇన్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మీరు స్త్రీలను చూడండి. దేవుని కోసము వాళ్ళు ఏర్పాటు చేయబడి దేవుని యొక్క పనిలో ఎట్లా పాలు పొందుతున్నారో, ఎలా కష్టపడుతున్నారో. ఈ దినాలలో మన సంఘాల్లో ఉన్న స్త్రీలు వాళ్ళు కష్టపడుతున్నారా, ప్రయాసపడుతున్నారా? పర్సిస్ అనే ఆ యొక్క స్త్రీ కూడా ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నామే. అక్కడే కాదండి, మీరు ఒకసారి పై వచనాలకు మనం వెళ్దాం. 3వ వచనం చూడండి. ఇప్పుడు ఈ యొక్క పత్రికలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి లెటర్ రాస్తే ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చ్కి అది సర్క్యులేట్ చేయబడతాయి. అక్కడక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చదువుతారు. వాళ్ళు ఆ యొక్క మాటలలో వాళ్ళు ఆ ఏం నేర్చుకోవాలో నేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తారు. పత్రికలు అపోస్తులు రాసినప్పుడు ఇక్కడ ఆ, ఆ, ప్రిసిల్ల అక్కుల గురించి మాట్లాడుతున్నాడే. నా యొక్క తోటి దాసులు ఆ వాళ్ళకు కూడా వందనాలు చెల్లించు అన్నట్టు. ఇప్పుడు రోమా ప్రాంతంలో వాళ్ళు చెదిరిపోయి అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళ గురించిన సాక్ష్యం ఏంటిది? దే రిస్క్ దే లైఫ్ ఫర్ మీ. వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని నా కోసము తెగించినారు. అదే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘానికి కూడా శుభములు తెలియచేయము అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది, పుల్లా ప్రిసిల భార్యాభర్తలు. అంటే అక్కడ కూడా ఒక స్త్రీ కనబడుతుంది, భర్తతో కలిసి ప్రభు కోసము పని చేస్తా ఉంది. అక్కడ భర్త కూడా పని చేస్తా ఉన్నాడు, భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తా ఉన్నారు. అవసరమైనప్పుడు ఆ దేవుని దాసుని కొరకు వాళ్ళకు రిస్క్ తీసుకున్నారు, ప్రాణాలు తెగించినారు, కాపాడడానికి ప్రయత్నం చేసినారు. అదే కాకుండా వాళ్ళంతా చిన్న ఆ స్థాయిలో ఉన్న వీళ్ళు, టెంట్ మేకర్స్ గా ఉన్న వీళ్ళు, వాళ్ళ గృహంలో సంఘము కూడుకొని ఆరాధన చేస్తుందంటే వాళ్ళు ఎంత చోటును కల్పించినారు ప్రభు కోసము, ప్రభు రాజ్యం కోసము. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం కుటుంబంగా, మనము భార్యాభర్తలుగా దేవుని యొక్క పనిని ఎంత చేస్తున్నాము, ఎంత రిస్క్ తీసుకుంటున్నాము, ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంతగా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాము. నిజంగా ఎన్ని ప్రార్థనలు మన గృహంలో జరుగుతా ఉన్నాయి, ఆలోచన చేయవలసిన అవసరత మనకుంది. హల్లెలూయా. ఈ యొక్క గ్రీటింగ్స్ అంతా మీరు చూడండి, ఎందరో గురించి తను మాట్లాడుతున్నాడు, కానీ కొన్ని మాత్రమే నేను పిక్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా ఎక్సెప్షనల్ గా కనబడతా ఉన్నాయి. వాళ్ళ గురించి ఎలా పౌలు మాట్లాడుతున్నాడో చాలా ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. దాంట్లో మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రభు పనిలో ఎంత పాలు పొందుతున్నాము, పని చేస్తున్నామా? ఫస్ట్ క్వశ్చన్ మనం అడగవలసింది, పని చేస్తున్నామా? రెండోది, కష్టపడుతున్నామా? మూడోది, ఎక్కువగా కష్టపడుతున్నామా చేయగలిగింది? నాలుగోది, ప్రభు కోసము రిస్క్ తీసుకోగలుగుతున్నామా? ఈ దినాలలో ఎటువంటి క్రైస్తత్వము నాలో కనబడతా ఉంది? నా గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? నా గురించి నా యొక్క సేవకుడు మాట్లాడినప్పుడు, దాసుడు మాట్లాడినప్పుడు ఏమని సాక్ష్యం చెప్తాడు? ఈ వ్యక్తి ప్రయాసపడే వ్యక్త, దేవుని కోసము కష్టపడే వ్యక్తి అని సాక్ష్యం చెప్తాడా? లేకపోతే ఏమి పని చేయకుండా ఉన్న వ్యక్తి అనే సాక్ష్యము వినిపించబడతాడు? దేవుని పని చేయాలా, కష్టపడి పని చేయాలా, మరి ఎక్కువగా కష్టపడాలా, వీలైతే రిస్క్ తీసుకోవాలా? మన బ్రతికినంత కాలమే కదా, ప్రభు కోసమే మనం చేయగలుగుతాం. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యొక్క రోమా పత్రిక అంతా పౌలు చెప్తున్నప్పుడు
టెర్టియస్ అనే ఒక వ్యక్తి, 22వ వచనంలో చూడండి. టెర్టియస్ అనే వ్యక్తి ఒక స్క్రైబ్ గా ఆయన చెప్తున్నప్పుడు ఆయన రాసి ఉన్నాడు. దేవుడు తనను వాడుతున్నాడు. ఆయన చేతులతో ఇవన్నీ, ఈ రోమా పత్రిక అంతా ఆయన రాసినాడు. బహుశా పౌలు ఓరల్ గా చెప్తున్నప్పుడు ఇవన్నీ రాసి ఉంటాడనేసి నేను భావిస్తా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ గ్రీటింగ్స్లలో కూడా లాస్ట్ లో పౌలు ఎలా ఎండ్ చేస్తా ఉన్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఏ సువార్త అయితే నేను ప్రకటించి ఉన్నానో ఆ సువార్తను బట్టి మిమ్మల్ని దేవుడు స్థిరపరచును గాక. ఆ క్రీస్తును ప్రకటిస్తున్నాను, ఆ మర్మాన్ని ప్రకటిస్తున్నాను. మర్మం ఇది చాలా గుప్తమైన మర్మము, ఆ ప్రవచనాల్లో ఉన్న మర్మము. ఆ మర్మం ఏంటిది అంటే, చాలా మందికి ఎరగని మర్మం ఏంటిదంటే, అంటే అన్యులకు కూడా దేవుడు రక్షణ అవకాశం ఇస్తున్నాడు. విశ్వాసం బట్టి వాళ్ళని కూడా రక్షించుకుంటాడనే మర్మము ఈ ప్రవచన వాక్కులలో దాగి ఉంది. అయితే ఆ మర్మాన్ని దేవుడు ఈ సువార్త ద్వారా బయలుపరిచి ప్రత్యక్షపరిచి ఆయన ప్రకటించుకుంటున్నాడు. అందరూ అన్యులు విధేయత చూపించినట్లుగా విశ్వాసము ద్వారా దేవుడు ఒక మర్మాన్ని ఈ సువార్త ద్వారా బయలుపరుస్తున్నాడు. సర్వజ్ఞాని అయిన దేవునికి మహిమ కలుగును గాక, క్రీస్తుకు మహిమ కలుగును గాక, యుగ యుగములు మహిమ కలుగును గాక అని ఈ పత్రికను ఆయన ముగించి ఉంటున్నాడు. బిడ్డారా, ఏ మర్మం అయితే దేవుడు బయలుపరిచినాడు సువార్తలో, ఏ మర్మం అయితే దేవుడు గుప్తం చేసినాడు సువార్తలో, అది కేవలం యూదులకు మాత్రమే కాదు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసింది, అనేక దేశం వాళ్ళని అందరినీ దీవిస్తాను వాగ్దానం చేసినాడు, పోగు చేస్తానని చెప్పినాడు, ఆశీర్వదిస్తానన్నాడు. అది క్రీస్తుని పంపించి క్రీస్తు ద్వారా యూదులను దీవించినాడు. రక్షణ సువార్త ప్రకటించబడింది. అదే రక్షణ సువార్తను నమ్మడం ద్వారా వాళ్ళు రక్షించబడుతున్నారు. అన్యులకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అన్యులను కూడా పోగు చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడని మర్మము అది గుప్తమని చాలా మందికి అర్థం కాలేదు. కానీ సువార్త ద్వారా, క్రీస్తు మరణము పునరుద్ధానం ద్వారా ఆ యొక్క సువార్త మర్మాన్ని దేవుడు బయలుపరచడం ద్వారా అన్యులకు సువార్త అందించబడింది. వాళ్ళు విశ్వసించినారు, వాళ్ళు విధేయత చూపించినారు, వాళ్ళు క్రీస్తుకు లోబడి క్రీస్తుకు సమర్పించుకొని క్రీస్తు రాజ్యముకు వారసులైనారు. ఈ జ్ఞానం ఎవరిదండి? దేవుని యొక్క గొప్ప జ్ఞానం. ముందు నుంచే అన్యులు ఎట్లా పోగు చేయాలా, ఏ రీతిగా తీసుకురావాలా అని ఆలోచన చేసి ప్రవచనాలు ఇచ్చి నిర్ణయ సమయంలో క్రీస్తును పంపించి ఆ క్రీస్తు బలి ద్వారా యూదులను అన్యులను అందరినీ పోగు చేసి ఒక కుటుంబం చేయాలని గొప్ప జ్ఞాని అయిన దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తు ద్వారా ఆయనకు మహిమ కలుగును గాక, యుగ యుగములు మహిమ కలుగును గాక. బిడ్డారా, ఇప్పటికీ రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ మనము ముగిస్తా ఉన్నాము. తెలియదు దేవుడు నెక్స్ట్ ఏ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తామో తెలియదు. కానీ ఒకవేళ మీరు అంటే సీరియల్ వైజ్, సెషన్ వైజ్, పార్ట్ వైజ్ ఒకవేళ మీరు విననట్లయితే దయచేసి ఈ యొక్క పత్రికను చదువుకుంటా, అధ్యాయం బట్టి చదువుకుంటా ఆ సిరీస్ మీరు వినండి. మీ జీవితాంతం యొక్క సత్యాలు మీతో పాటే ఉంటాయి. మీరు దీవించబడితే మీ జోబులో ఒకవేళ అది నిండుంటే అది మీరు తీసుకొని ఇతరులకు మీరు పంచగలుగుతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. లాస్ట్ సెషన్లో మీకు చెప్పాను నేను, 16 సెషన్లో యు ఆర్ కాంపిటెంట్ టు ఇన్స్ట్రక్ట్ వన్ అనదర్. మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుటకును ధైర్యపరచుకుంటకును బోధించుటకు మీరు సమర్థులై ఉన్నారని చెప్తున్నాడు. మీ దగ్గర లేనిది ఇతరులకు మీరు ఏం పంచగలుగుతారు? మీరు నేర్చుకోవాలా, మీరు కట్టబడాలా, ఇతరులకు బోధ చేయాలా, ప్రభు రాజ్యంలో పని చేయాలా, కష్టపడాలా, ఎక్కువగా కష్టపడాలా, ఏది అవసరమైతే అది రిస్క్ తీసుకునేటట్టుగా ఉండాలా. దేవుని బిడ్డారా, ఒక రోజు దేవుడు అవన్నిటిని జ్ఞాపకం తెచ్చుకొని బల నమ్మకమైన మంచి దాసుడు అనే సాక్ష్యాన్ని ఇస్తాడు. మీరు ఏ సువార్త అయితే విన్నారో దాని అందు స్థిరంగా ఉండండి, అటు ఇటు కదల్చబడకండి. కొత్త బోధలు వస్తాయి, కొత్త బోధకులు వస్తారు, అని పడిపోకండి. చివరి వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుడు ఆ గొప్ప నిత్య రక్షణలో నడిపిస్తాడు. యుగ యుగంలో ఆయనతో పాటు ఉంటాము. అదే నిరీక్షణతో బ్రతుకుదాము.
ముందుకు సాగుదాము. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాన్ని, మీ విశ్వాసులను, కుటుంబస్తులందరినీ బహుగా దీవించును గాక. షలోమ్ అండ్ ప్రైజ్ ద లార్డ్.